నాకు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ తెలుసు, ఎంకేఆర్ వినాయక్ అని, మీ అందరికీ కూడా చాలామంది తెలిసి ఉండొచ్చు. వినాయక్ గారు మా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నేను పనిచేస్తున్న సంస్థలో సీనియర్ రీజనల్ మేనేజర్గా పనిచేసేవారు. వారు ప్రతిరోజు మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో ఆహారం తీసుకుని ఒక్క 10 నిమిషాలు ఎవరితో మాట్లాడకుండా ఏదో ఒక శ్లోకం వ్యాఖ్యానం తీసి ఒక్క 10 నిమిషాలు చదివేవారు. ఎందుకని అంటే ఆయన ఒక మాట చెప్పేవారు, నేను ఒక ఫైల్ మీద సంతకం చేస్తే అది కొన్ని వందల మంది యొక్క భవిష్యత్తుని నిర్ణయిస్తుంది, అంతమంది యొక్క కష్ట సుఖాలని నిర్ణయిస్తుంది. ఈ పదవిలో కూర్చున్న నేను అధికారం ఉంది కదా అని వాడడం కాదు, ఆ అధికారం చలాయించడానికి కావలసిన యోగ్యతని పొందుతున్నానా లేదా, దానికి తగిన అర్హత పొంది ఉన్నానా లేదా అన్నది జ్ఞాపకం చేసుకోవడానికి ప్రతిరోజు అన్నంతో పాటు భగవద్గీత పుచ్చుకుంటాను. అన్నం లోపలికి పుచ్చుకుంటాను, శరీరాన్ని నిలబెట్టడానికి భగవద్గీతని మెదడులోకి పుచ్చుకుంటాను. ఈ బలాన్ని, భగవద్గీత ఇచ్చిన భయాన్ని, తప్పు చేస్తే రేపు మళ్ళీ గీత చదవాలనే ఆ ఆరోగ్యవంతమైన భయంతో శరీరంలో ఉన్న బలాన్ని, కుర్చీలో ఉన్న అధికారాన్ని కలుపుతాను, కలిపి పని చేస్తానన్నారు. ఆయన పనిచేసిన నాళ్ళు స్వర్ణయుగం. ఆయన ఒకప్పుడు ఇన్స్పెక్షన్కి వచ్చారు, నేను పనిచేస్తున్న డిపోకి. లేబర్ అందరూ భోజనం చేస్తున్నారు క్యారేజీలు విప్పుకొని. సర్రం లోపలికి వచ్చింది కారు. ఆయన మాకు స్టేట్ అంతటికి హెడ్, అత్యున్నత పదవి. ఆయన కారు డోర్ తీసుకుని కిందకి దిగారు. లేబరు క్యారేజీలు విప్పుకొని ప్లాట్ఫామ్ అంతా కూర్చొని అన్నం తింటారు. వాళ్ళు అన్నం తినబోతున్నారు. సీనియర్ రీజనల్ మేనేజర్ వచ్చేసారు. వాళ్ళు గబగబా క్యారేజీలు మూత పెట్టి ఎంగిల్ చేతులతో నించున్నారు. కారు దిగి ఆయన గుడౌన్లోకి రావచ్చు ఇన్స్పెక్షన్కి. చేతులు కడుక్కుని వెళ్ళిపోతారు ఆయన వెనకాల. ఆయన ఏదైనా కాటా చూపించండి, బరువు చూపించండి అంటే బస్తాలు బరువు చూపించాలి. ఆయన కారు దిగి ఇలా చూశారు ప్లాట్ఫామ్ అంతా. చూసి 2 చేతులు ఎత్తి ఇలా నమస్కారం పెట్టారు. పెట్టి ఒక్కటే మాట అన్నారు, నన్ను క్షమించండి, నేను మీరు భోజనం చేసే టైంకి వచ్చాను. నేను సీనియర్ రీజనల్ మేనేజర్ని, లంచ్ బ్రేక్ నాకు తెలిసి ఉండాలి. మీరు లంచ్ బ్రేక్లో భోజనం చేస్తున్నారు, ఆ టైంలో నేను వచ్చాను. మీ అందరూ భయంతో లేచి నించున్నారు. మీ భోజనం సరిగ్గా చేయకుండా ఒక లిప్త కాలం అడ్డుపడ్డాను, నన్ను మీరు క్షమించెదరుగాక. నేను మీ భోజనాలు అయ్యాక వస్తాను, ఆఫీస్లో కూర్చుంటాను, మీరు భోజనాలు చేయండి అని వెళ్ళిపోయారు. అలా ప్రవర్తించగలగడం అంటే ఆయన ఒక సీనియర్ ఐఏఎస్. ఆయన గుడౌన్లోకి వెళితే ఎవరి కోసం వస్తారు అంటే వస్తారు, ఎవరి కోసం వస్తారు? క్యారేజ్ తింటున్నా క్యారేజ్ ఆఫ్ చేసి ఇక్కడికి వెళ్ళిపోతారు. ఆయన వెనకాల నేను భోజనం చేస్తున్నాను ఉండమని అంటారు ఏమిటి ఆఫీసర్ని, పెడతారు. కానీ అది సంస్కారం.